నువ్వేం భయపడకమ్మా, నేను మా బావగారిని అడిగి డబ్బులు తీసుకొస్తానులే. బావగారు, మా నాన్న మెట్ల మీద నుంచి పడిపోయారంట. మా అమ్మ కంగారుగా ఫోన్ చేసింది. మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే ఇస్తారా హాస్పిటల్కి? నన్ను అడుగుతావేంటమ్మా? మీ ఆయనే దొబ్బని నెల నెల డబ్బులు పంపిస్తాడు. లేదు బావగారు, ఈ మంత్ ఆయన కూడా ఏం పంపించలేదు, అందుకే మిమ్మల్ని ఆయన అడుగుతున్నా. నా దగ్గర కూడా వస్తాయమ్మా. మేమే వడ్డీలో కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటే. ఏమండి ఇప్పుడు ఎందుకు అవన్నీ? నువ్వు హాస్పిటల్కి వెళ్ళమ్మా, మేము డబ్బులు తీసుకొని వస్తాము. మన దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి? మీరు ఉండండి, మేము ఏదో ఒకలాగా అమౌంట్ సెట్ చేసి తెస్తామమ్మా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. థ్యాంక్స్ అక్క. ఎందుకే డబ్బులు తీసుకొద్దని చెప్పావు? ఆ రోజు మనకు చేసి నువ్వు మర్చిపోవా? బ్యాంక్ లో ఉన్న గోల్డ్ కి ఇంట్రెస్ట్ కట్టాలమ్మా. తమ్ముడు పంపించిన డబ్బులు ఏమైనా ఉంటే కొంచెం ఇస్తావా? మీ తమ్ముడు దుబాయ్ నుంచి పంపిస్తున్న డబ్బులన్నీ ఊర్లో ఇల్లు కట్టిస్తాం కదా బావా, అమ్మ వాళ్ళకి ఇచ్చి ఆ పని ఏదో చేయిస్తాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఏం లేవు. అలా కాదమ్మా, డబ్బులు చాలా అవసరం. మా తమ్ముడు ఫోన్ ఏమైనా చేయమంటావు? లేకపోతే అంటే ఇప్పుడు మీ తమ్ముడు చెప్తేనే ఇస్తానా? నా దగ్గర డబ్బులు ఉంచుకొని ఇవ్వలేనట్టు మాట్లాడతారేంటి బావగారు? అయ్యో నేను అలా అనలేదమ్మా. ఏమండి తన దగ్గర లేవని చెప్తుంది కదా, ఉంటే ఇవ్వదా ఏంటి? అందుకే నా దగ్గర డబ్బులు ఉన్నా సరే తనకు లేవని చెప్పాను. ఆ రోజు మనకు చేసింది తనకు తెలిసి రావాలని. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నారంటే మన దగ్గర లేకపోయినా సహాయపడాలి గానీ అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదండి. ఆ రోజు మన అవసరం తెలిసి కూడా మనల్ని ఇబ్బంది పెట్టింది కదే. తను అలా ప్రవర్తించిందని మనం అలా చేయడం ఏంటండి? మనలో మానవత్వం అనేది ఉంది కదా. పదండి వెళ్ళి సాయం చేద్దాం. సరే పద వెళ్దాం.